సునీల్ ఏదైతే ముక్కాల్ మండలంలోని రెంజర్ల గ్రామంలో గల కోదండ రామక్షేత్ర వార్షిక బ్రహ్మోత్సవాలు ఇప్పటికి 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా కూడా ఈ యొక్క వారం నుంచి 10 రోజుల పాటు విశిష్ట పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే కూడా స్థానికంగా మనం ఈ యొక్క గ్రామంలోని రామాలయం క్షేత్రం వద్ద ఉన్నాం. ఇక్కడ చూడడం జరుగుతుంది. విజువల్స్లో ఈ ఫ్లెక్సీలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1975-76వ సంవత్సరంలో కూడా ఈ యొక్క కోదండ రామక్షేత్రాన్ని ఏర్పాటు చేసినట్టుగా చెప్తోంది. నాడు విగ్రహ ప్రతిష్టాపన అలాగే గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు ఏ విధంగా విగ్రహ ప్రతిష్టాపన చేశారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు, ఈ యొక్క 50 సంవత్సరాల తర్వాత కూడా ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ఏ విధంగా నిర్వహించబోతూ ఉన్నారు అన్న విషయాలను కూడా మనము చూడడం జరుగుతుంది. ఫ్లెక్సీలో కూడా ఏర్పాటు చేశారు. అలాగే స్థానికంగా అంటే మాలాధారణ వేసుకొని పంతులు కూడా గ్రామస్తులు మాలాధారణ చేసుకొని విశిష్ట పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ జరిగే వారం రోజుల పాటు ఏం పూజ నిర్వహిస్తూ ఉన్నారు, అలాగే ఆలయానికి ప్రత్యేకత ఏముంది అన్న విషయాన్ని కూడా ఒకసారి ఈ గ్రామంలో గ్రామాను భక్తులను అలాగే గ్రామ వేద పురోహితులను ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అంటే రామక్షేత్రం సందర్భంగా కూడా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎలాంటి పూజ నిర్వహిస్తున్నారు, ఈ ఆలయానికి విశిష్టత ఏముందని? విశిష్టత ఏంటంటే రెంజల పూర్వంలో మాకు అసలు రామాలయం అనేది ఇక్కడ లేకుండే. 50 సంవత్సరాల కిందట మాకు గుడి అంటూ లేకుండే. ఒక పక్కనే చెట్టుపల్లి విలేజ్ ఒకటి ఉండే, ఇటు నాగంపేట విలేజ్ ఉండే. ఉగాది రోజు ఏమో నాగంపేట వెళ్తుంటే ఈ శ్రీరామ మా చెట్టుపల్లి జాతర చేస్తుండే అందరం కలిసి. అది భూమి మాదైన పడుసుగా గొడవల వల్ల అప్పుడున్న కరణాలు అప్పుడు పోయి రథం పొత్తుల మైందిస్తాం ఆదేశం గుద్దుకుంటే
ఆ పాము కుట్టడం ద్వారా మా గుడి బంద్ చేసి ఇక్కడ మన గుడి మనం నిర్మించుకుందాం అన్నప్పుడు ఒక గౌన్లైన అని కిష్టగౌడ్ అనే వ్యక్తి ఇక్కడ ఈ జాగాలో ఈ విలేజ్ జాగాలో చిన్న ఫోటో పెట్టి 50 సంవత్సరాల కింద 52 సంవత్సరాల కింద 2 సంవత్సరాల ముందు చిన్న పందిళ్ళెక్కేసి ఒక రామ ఫోటో పెట్టి బెల్ల తీర్థం పెట్టి ఇట్లా పెట్టేవాడు. దాన్ని చూసి మన వాళ్ళు ఏంటంటే మనకు అటు ఓడు ఇటు ఓడు ఎందుకు రాబోయి మన ఊళ్ళో మనమే నిర్మించుకుందామని అప్పుడు ఊరంతా ఒక ఐక్యత అయ్యి అప్పుడు ఆర్థికంగా ఇబ్బందులున్నా 50 సంవత్సరాల కింద గుడి నిర్మించడం జరిగింది. అప్పుడు పైసల దగ్గర డబ్బులు లేకుండా సుఖ వాడవాళ్ళు కమ్మలు పడిగలు అమ్మి సుఖ ఈ రామాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. అంటే అప్పుడు అంతా పట్టుదలతో చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి దినదిన అభివృద్ధిగా ఇప్పుడు అప్పుడు కూడా ఆలయమే ఉండే ఇదంతా కంపౌండింగ్ సుఖ 2010 నుంచి మనం చందాలు చేసి ఇదంతా ఇప్పుడు ఇంత డెవలప్ చేసుకోవడం జరిగింది. అందరు సుఖ రాముడు సుఖ మేము ఎలా డెవలప్ చేస్తున్నామో ఈ రంజాన్ అంత చల్లగా అంత ఆనందంగా ఉంది కాబట్టి భక్తులు ఎప్పుడు చంద రూపంలోనే వీళ్ళంతా ఇవ్వడం జరుగుతుంది. ఈ 50 సంవత్సరాల బ్రహ్మోత్సవాల సుఖ ఇలా నిర్ణయించుకుంటున్నామంటే అది విలేజ్ కమిటీ సహకారంతో పాటు మా విలేజ్ భక్తులందరూ బయట పోయిన వ్యక్తులే కానీ రెడ్డిసే కానీ అందరు దాతలు ఎవరైతే ఆర్థికంగా లోపడ్డారో వాళ్ళు ఒక్కొక్కరు ఇప్పుడు స్తూపాన్ని రామకోడి స్తూపాన్ని ఒకళ్ళు నిర్మించారు. బుక్స్ రామకోడి బుక్లు ఒకళ్ళు ఇట్లా కార్యక్రమాన్ని పూల అభిషేకం ఇప్పుడు 1,00,000 పూజ అర్చన కూడా ఉంది. దానికో దాత పూజారులు మొత్తం ఈ 50 సంవత్సరాలు మళ్ళీ ₹1 ఎవరు పెట్టకుండా చందా రూపంలోనే మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ఇలా భగవంతుడు మంచి రూపంలో చేసుకోవడం జరుగుతుంది. ఈ 4 రోజుల తర్వాత మళ్ళా 2015 తారీఖు నుంచి 15, 16, 17, 18 4 రోజులు మళ్ళీ విలేజ్ కమిటీ నుంచి పెద్ద ఎత్తున 2 రోజులు పల్లకి సేవ జరుగుతుంది. ఒక రోజు రథోత్సవం కళ్యాణం తెల్లాడితే మళ్ళీ అన్నదానం చక్రస్నానంతో ముగిస్తుంది. వార్షికోత్సవాలు ఎప్పుడప్పుడు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఒక పూర్వంలో ఉగాది నుంచి నవరాత్రులు చేయడం జరుగుతుండే. కానుకంగా కొంచెం ఇబ్బందుల వల్ల పబ్లిక్ దాన్ని 5 రోజులు కుదించడం జరిగింది. ఇప్పుడు 5 రోజులు చేస్తున్నాం. ఈ రోజు మాత్రం 50 సంవత్సరాలు 9 రోజులు చేయడం జరుగుతుంది. నిన్ననే చాలా పూజలు ఇక్కడ నిన్న ఆరంభించడం జరిగింది. ఈరోజు రామాయణం చెప్పడం జరుగుతుంది. రేపు పారాయణం చేసి ఉంటుంది. వేద పండితులు వస్తువులు వాళ్ళసుగా ఇక్కడ వేద పారాయణం చేయడం జరుగుతుంది. ఒక రోజేమో పూలార్చన ఒక రోజు ఉంది. ఒక రోజేమో సామలవారిది ఏది మన పిల్లాన్ని చేసి దాన్ని ఇప్పుడు ఏమంటే మన పెళ్ళిళ్ళు చేస్తున్న సంగీతం లాగా దినసుగా అందరూ ఊరు ప్రజలందరూ భక్తులు జరుపుకోవడం జరుగుతుంది. నైటు ఒక 1,00,000 దీపోత్సవం జరుగుతుంది ఒకరోజు నైటు. ఇట్లా రోజు ఏదో ఒక రోజు జరుపుకుంటా ఈ 9 రోజులు బ్రహ్మాండంగా జరగడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచే కాదు ఇక్కడ ప్రోజాలు ఇప్పుడు హైదరాబాద్ నుంచి మాకు ఈ గుడి నిర్ణయిప్పటి నుంచి ఇప్పటిదాకా హైదరాబాద్ నుంచే రావడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చి పిలుస్తుంది. ఇంతకుముందు వేణుగోపాలాచార్య మన నరసింహాచార్య అని 50 సంవత్సరాల కింద మొదలుపెట్టిండు. ఆ తర్వాత వీళ్ళు మా ప్రహ్లాదు వీళ్ళు 5 సంవత్సరాలు వీళ్ళు చేయబట్టి 50 సంవత్సరాల నుంచి మా ఊరు పూజలు చేస్తుంది. ఊరు ప్రజలే దీనికి బ్రాండ్గా చేయడం జరుగుతుంది. చూడండి చుట్టుపక్కల ఎక్కడ ఉండదు రామాలయంలో ఈ రంజాన్లో జరిగినంత రామాలయాన్ని ఎక్కడ చూడండి. ఒకసారి పల్లకి సేవ చూస్తే మీరు పబ్లిక్ ఆశ్చర్యపోవాల్సింది. ఎందుకంటే తిరుపతి అంతమంది మంగళారతులు పట్టుకొని 1000 మంది మంగళారతులు ఆడవాళ్ళు పట్టుకొని 1 కిలోమీటర్ పొడుగు రాముడు ఇక్కడ ఉంటే 1 కిలోమీటర్ దూరం 800-900 కిలోమీటర్ దూరం దప్పులు బేజాలు ఉంటాయి. అంత శుభాయంగా జరుగుతుంది. అందరు చూడాలి, భక్తులు రావాలి. శ్రీరామనవమి అందరు వచ్చి ఈ రామాలయంని ఆశీస్సులు తీసుకోవాలి. ఎందుకంటే ఎవరు కోరుకుంటేనే రోజు దినాభివృద్ధి అయితే ఇంత అభివృద్ధి చెందింది. ఇది మహిమగల రామాలయం కాబట్టి 50 సంవత్సరాల నుంచి చాలా నమ్మకమైన ఆలయం. కోరుకున్న వాళ్ళు ఖచ్చితంగా కోరికలు తీరుతున్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఒక్కొక్క ₹1,00,000, ₹2,00,000, ₹3,00,000 డొనేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఇస్తారు చెప్పండి? ఆ రామాలయం ఆయనకు అనుగుణంగా సహకరిస్తేనే ఈ రోజు ఇంత పెద్ద చేయడం జరుగుతుంది. ఈ మండపం సంవత్సరం చేసుకోవడం జరిగింది 20 లక్షలతో. అంతా చంద రూపాయలతోనే ఎక్కువ దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. పెద్ద అంటే ఒక 20-25 క్వింటాలు ప్రతి సంవత్సరము అన్నదానము జరుగుతుంది. అంటే చుట్టుపక్కల గ్రామంలో ఒక 5-6 క్వింటాల కంటే ఎక్కువ అన్నారు. ఈ ఊళ్ళో 25 క్వింటాలు కంప్లీట్గా మేము వండితే కంప్లీట్గా అయిపోతుంది. అంతా ప్రజలు వస్తారు. శ్రీరామనవమికి ఎట్లా చేస్తారు? శ్రీరామనవమికి 5 రోజులు ఇంతకుముందు చేస్తుంటే ఈ సంవత్సరము 9 రోజులు చేస్తున్నాము. చాలా బ్రహ్మాండంగా పక్క గ్రామస్తులు అందరూ వస్తారు. అన్ని విధాల సౌలతులు ఉంటాయి ఇక్కడ. అంటే పక్క గ్రామంలో 2 అయింది అంటే అన్నదానం బంద్ అయిపోతుంది. ఇక్కడ 9 గంటల దాకా కూడా అన్నం మేము పెట్టగలుగుతాం. గుడి ఇంకా డెవలప్మెంట్ ఏం కావాలనుకుంటున్నారు? చాలా చేస్తున్నారు భక్తులు. వాళ్ళే భగవంతుడు కృప వాళ్ళకి ఇచ్చిండ్రు. దానివల్ల ప్రతి సంవత్సరము ఈ సంవత్సరము కనీసం అంటే ఒక 20 లక్షలు డొనేషన్ ఇచ్చారు. 20 లక్షలు డెవలప్మెంట్ కోసం. ఆ 20 లక్షలు ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు. ఇంకా డెవలప్ కావాలని పూజారి కూడా భగవంతుని వేడుకుంటుండు. పబ్లిక్ నీ ఆశీర్వాదం ఇస్తే ఇంకా మంచి సౌలతులు మంచి వేసుకోవాలని పూజారి కూడా రాముని వేడుకుంటున్నాడు. భక్తులు కూడా మాకు ఏదైనా పని అయితే మేము కూడా ఇస్తాము అని చెప్పేసి ముందుకొచ్చి ఈ సంవత్సరము ఒక 20 లక్షల డొనేషన్ ఇచ్చేసారు. పరిసర గ్రామాల్లో ఇంత పెద్ద గుడి ఉందా? లేదు, ఇంత పెద్ద గుడి లేదు. గుడి ఉన్నా కానీ కనీసము
ఇంత అన్నదానము కానీ ఇంత ఉత్సాహంగా ఇంత ఆనందంగా ఇంత పబ్లిక్ అసలు పక్క గ్రామాలలో ఎక్కడ కూడా రారు. మేము చెప్పడం కాదు, పక్క గ్రామంలో అడిగిన వాళ్ళు చెప్తారు, మేము కంప్లీట్గా రంజాల శ్రీరామనామకి పోవాల్సిందే, పోతాము అని వస్తారు. పక్క చిన్నగా చేస్తారు, మేము పోము అనే ఉద్దేశంలో మేము పోము. కానీ పక్క గ్రామస్తులు ప్రతి ఆడోళ్ళు పిల్లలు మొగోళ్ళు అందరూ వస్తారు ఇక్కడికి. నేను ఇప్పుడే కొత్తగా వేసుకున్నా. ఓకే, అంటే ఇప్పుడు మాలతోని పూజలలో ఎంతమంది పాల్గొంటారు? 40 మంది స్వామి. అంటే పొద్దున ఏమేం చేస్తారు పూజలు? పూజ ఆరతి జపం చేస్తారు. ఎంతమంది ఉంటారు సుమారు? 38 మంది. యాభై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి యొక్క రామాలయంలో మనం ఉండడం జరిగింది. 50 సంవత్సరాల క్రితం ఇక్కడ వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది. నాటి కాలంలో కూడా చిన్న స్తూపాన్ని, ధ్వజస్తంభాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా మనకు కనబడుతోంది. రాను రాను అంటే దాతల సహాయ సహకారాలతో ఆలయాన్ని చిన్న స్తూపాన్ని పెద్ద స్తూపంగా ఏర్పాటు చేసుకోవడం, అలాగే కూడా దీనికి చుట్టూ గ్రైనేట్ ఏర్పాటు చేయడము, స్వచ్ఛందంగా కూడా ప్రతి సంవత్సరము వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడము చేస్తున్నట్లు కూడా ఈ యొక్క గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది. అలాగే గ్రామంలో కూడా కేవలం రాముని ఆలయమే కాకుండా ఈ యొక్క పరిసరంలో కూడా ఇటు హనుమాన్ ఆలయము, వీరబ్రహ్మేంద్రుని విగ్రహం కూడా ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే నవగ్రహాలు, ప్రత్యేకంగా నవగ్రహాలు పూజ చేసుకోవడానికి కూడా వీటిని కూడా ఏర్పాటు చేసినట్టుగా చూపిస్తున్నారు. ఇక్కడ చూడడం జరుగుతుంది నవగ్రహాలు మనకు అన్నట్టుగా అది దానికి సంబంధించినటువంటి మనం చూస్తున్నాం. ఒకసారి ఆలయం ఏ విధంగా ఉంది అన్న విషయాలను ఒకసారి మనం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూడడం జరుగుతోంది రామచంద్రస్వామి విగ్రహమూర్తులను అన్ని విధాలుగా ఏర్పాటు చేసినటువంటి యొక్క కోదండ ఆలయంలో వెలిసినటువంటి విగ్రహాలు మనం చూడడం జరుగుతోంది. 50 సంవత్సరాల క్రితం ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలకు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా కూడా విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం స్వామివారికి విశిష్ట పూజలు నిర్వహించడం జరుగుతోంది. అలాగే ప్రతి బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా ఉత్సవమూర్తులను అంటే ప్రత్యేకంగా పంచలోహాలతో చేసినటువంటి ఉత్సవమూర్తులను కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వీటిని గ్రామంలో పురవీధుల గుండా ఊరేగిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. అలాగే ఈ యొక్క 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 50 సంవత్సరాల కాలంలో కూడా స్వామివారికి ఎలాంటి పూజలు నిర్వహించారు, గ్రామంలో కూడా ఈ యొక్క ఆలయానికి విశిష్టత ఏ విధంగా ఉంది అని కూడా మనము చూడడం జరుగుతుంది. ఆలయ నమూనాను కూడా చూడడం జరుగుతుంది. అంటే నాటి కట్టడాలను, రాతి కట్టడాలతో కూడా దీన్ని కట్టినట్టుగా చాలా స్ట్రాంగ్గా కట్టినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् अञ्जनानन्दनासूनुं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं
అనధీత్య మహాభాష్యం వ్యాఖ్యాతం యదనుగ్రహాత్ వందే తం విధినా సత్యనిధిం సజ్ఞానసిద్ధజే సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యాయ సుధారతాన్ శ్రీ సత్యాత్మతీర్థగురుభ్యో నమః. సమస్త శ్రీరామ భక్తులకి మనవి చేయునది ఏమనగా, శ్రీ రింజల్ల గ్రామం లోపట వెలిసినటువంటి శ్రీ కోదండ రామాలయానికి ఈ రోజుకి 50 వసంతాలు నిండుతున్నాయి కనుక ఈ సంవత్సరము విశేషముగా ఈ ఆలయం లోపట అర్చనాదులు చేయాలని గ్రామ పెద్దలు అలాగే అర్చకులు కూడా వారు సంకల్పించారు కనుక ఈ సంవత్సరం లోపట జరిగేటువంటి కార్యక్రమంలో సుమారుగా ఒక వివరణ ఈ విధంగా ఉన్నది. నిన్నటి నుండి ఇక్కడ శ్రీమద్ వాల్మీకి రామాయణము పారాయణము ప్రారంభమైనది. ఈరోజు నుండి చతుర్వేద పారాయణం అనగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం వంటి 4 వేదముల పారాయణములు అలాగే సర్వమూల గ్రంథముల పారాయణము ఈరోజు జరుగుతున్నది. అదేవిధంగా రేపటి దినమున అంటే 11వ తారీఖున సాయంత్రం పూట దీపోత్సవము, వసంతోత్సవము, పసుపులాట అటువంటి కార్యక్రమం జరగనున్నాయి. 12వ తారీఖున ఉదయము విశేషంగా ఎందరో భక్తులు చేరి రాసినటువంటి రామనామ పుస్తకముల యొక్క నివేదనకై ఒక రామ స్తూప ప్రతిష్టను నిర్మించబడినది కనుక ఆ స్తూప ప్రతిష్ట యొక్క ఉత్సవం కూడా రేపు జరగనున్నది. అదేవిధంగా సాయంత్రం పూట విశేషంగా స్త్రీమూర్తులతో అందరి సువాసిని స్త్రీలతో కూడుకున్నటువంటి ఒక కార్యక్రమం, విశేష కార్యక్రమం కుంకుమార్చన, సామూహిక కుంకుమార్చన అనేటువంటి కార్యక్రమం అది మనకు 12వ తారీఖున జరగనున్నది. అదేవిధంగా 13వ తేదీన ఆ గర్భాలయంలో వెలిసినటువంటి శ్రీ రాముల వారికి అష్టోత్తర శత కలశారాధన అనేటువంటి ఒక కార్యక్రమం జరగనున్నది. అదేవిధంగా ఆ రోజే 10 నుండి 12 గంటల వరకు శ్రీరాముని యొక్క హవనము జరుగుతూ పూర్ణాహుతి అనేటువంటిది 13వ తారీఖు మనము ఇక్కడ నెరవేర్చుకుంటున్నాము. అదేవిధంగా 14వ తారీఖున విశేషముగా రాముని కోటి పుష్పార్చన విశేషం నుండి ఈ కాలంలో మనకు ఏదైతే ఉపలభ్యం ఉన్నాయో అన్ని పుష్పముల చేత రాముల వారికి పుష్పార్చన అటువంటి కార్యక్రమం మనకు 14వ తేదీన విశేషంగా ఇక్కడ జరగనున్నది. అదేవిధంగా 14వ తేదీకు సాయంత్రము సహస్ర దీపాలంకరణ సేవ అనేటువంటి కార్యక్రమం రాముల వారికి చేయనున్నారు. 15వ తారీఖున సాయంత్రము హనుమత్ సేవ, 16వ తారీఖున గరుడ వాహన సేవ చేస్తూ 17వ తారీఖున విశేషంగా బుధవారం రోజు 10:30 గంటల నుండి 12 గంటల వరకు అభిజిత్ లగ్నమున శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ ఉత్సవము మనకు జరగనున్నది. అదేవిధంగా సాయంత్రము 6 గంటలకి రథోత్సవము జరిగేటువంటి కార్యక్రమం మనకు ఆ రోజు ఉన్నది. సాయంత్రం అదే రోజు రాత్రి 9:30 గంటలకి సాంస్కృతిక కార్యక్రమం కూడా జరగనున్నది. ఆ మరుసటి దినమున అంటే గురువారము 18వ తారీఖున విశేషంగా ఉత్సవమూర్తులకి శ్రీ గోదావరిలో తీసుకెళ్ళి అక్కడ అభిషేకాలు చేసిన తర్వాత ఆ రోజు విశేషముగా అన్నదానం అనేటువంటి ఇక్కడ సత్రము జరిగేటువంటి కార్యక్రమం మనము ఈ వసంత ఉత్సవాల లోపల చేద్దామని గ్రామ సభ్యులు అర్చకులు కూడా అందరూ కూడా సంకల్పించారు కనుక సమస్త ప్రజలు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటూ విశేషంగా శ్రీ సీతారామచంద్రుల వారి యొక్క అనుగ్రహ కృపా కాటాక్ష వీక్షణలకు పాత్రలు కావాలని ఇందు మూలంగా నేను అందరికీ సమస్త భక్తజనానికి నివేదన చేస్తున్నాను. జై
देवादिहवेशं सुधर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्ष मरुकोपमस्तु मह्यं वादः पवतां कामे अस्मिन् मयि देवात्र विषमायुजन्तां मय्याशीरस्तु मयि देवभूतिः दैव्याहोदारावनिषन्तपूर्वे निष्ठास्यामधनुवासुवीराः मह्यं यजन्तु मम यानि हव्याकोदिः सत्या मनसो मे अस्तु येनो मानिकाङ्गतमज्जनाहं विश्वे देवासो अधिभोजतामे देवीशमन्युं प्रतिदुदं पुरस्ताददत्तो गोपाः परिपाहिनस्त्वं प्रत्यञ्चोजन्तु निगुणः पुनस्ते मयिषां चित्तं प्रबुधा विनेशत् धाता धातॄणां भुवनस्य यस्पतिर्दिव्यजानो महिषः शर्मरूतरस्मिन् हवे पुरुहूतः पुरुक्षुः सः प्रजायै हरियश्वमृडयेन्द्रमानो रीरिषोमापरादाः येन स्वपत्ना फले भवन्विन्द्राद्विभ्यामवबाधामहेतान् असवो रुद्रादित्या उपरिश्लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सुमुखश्चेकदन्तस्य कपिलो गजकर्णो नमः स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमो नमः उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमिभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्मसमारभे ॐ भूः शुभाभ्यां शुभे शोभने मुहूर्ते महाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्यब्रह्मणः द्वितीयपरार्थे श्रीमन्दिरे कलियुगे प्रथमे पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे नेरोर्दक्षिणदिग्भागे गोदावर्याः दक्षिणे देशे दण्डकारण्ये देशे बौद्धावतारे रामक्षेत्रे शोभनां क्रोधिनाम संवत्सरे उत्तरायणे वसन्तऋतौ चैत्रमासे शुक्लपक्षे द्वितीयां तिथौ वासरः सौम्यवासरे शुभनक्षत्रेषु भयोगेषु भगरणे एवं गुणेषु विशिष्टायां शुभपुण्यतिथौ भारतीयमुख्यप्राणान्तर्गत श्रीविष्णुप्रेरणया श्रीविष्णुप्रीत्यर्थं निर्मास्य श्रीवत्सगोत्रोद्भवस्य प्रह्लादशर्मानामदेस्य राधानाम्याः సపరివారాన అందరూ కూడా ఒకసారి మీ యొక్క గోత్రాలు లేకపోతే మారు పేర్లు చెప్పుకోండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు వరుసగా చెప్పుకోండి. సమయాభావం వల్ల చెప్తలేము. చిన్నారెడ్డి నామధేయస్య స్వప్న నామ్యాః మిగతా వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉండండి. వినీత్ రెడ్డి నామధేయస్య కోమటి శెట్టి వంశోద్భవస్య పశుపుల గోత్రోద్భవస్య చిన్నయ్య నామధేయస్య లింగు నామ్యాః శ్రీజ నామ్యాః శ్రీనివాస్ నామధేయస్య బొంత వంశోద్భవస్య రాజేంద్ర నామధేయస్య వనజ నామ్యాః రాజ్కుమార్ నామధేయస్య రాజేశ్వర్ నామధేయస్య సుకర్షి గోత్రోద్భవస్య తోకల వంశోద్భవస్య జనార్దన్ నామధేయస్య లతాశ్రీ నామ్యాః సహకుటుంబానాం లక్ష్మీ నామ్యాః రాజశేఖర్ నామధేయస్య హరిణి నామ్యాః సహ కుటుంబానాం క్షేమ ధైర్య
वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य आदीनां उत्तरोत्तर अभिवृद्धि अर्थम धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुण्य पुरुषार्थ सिद्धि अर्थम विशेषेण समस्त सन्मंगल अवाप्ति अर्थम विशेषेण समस्त इष्टदेवता कुलदेवता श्री रामचंद्र स्वामी प्रसादेन माता पितृ प्रसादेन च मम सकलविध अनिष्ट निवृत्ति पूर्वक सर्व अभीष्ट सिद्धि अर्थम सकलविध सर्वारिष्ट परिहार द्वारा संततम शुभ फल अवाप्ति अर्थम जन्म नक्षत्रे जन्म राशि वशात नाम नक्षत्रे नाम राशि वशात जन्म अनुजन्म त्रिजन्म नक्षत्र वशात गोचार ग्रह वशात वाम दक्षिण वेद वशात आदित्यादीनां नवानां ग्रहाणां मध्ये ये ग्रहाः अरिष्ट स्थानेषु स्थिताः तेषां ग्रहाणां अत्यंत आनुकूल्यता सिद्धि अर्थम ये ग्रहाः मध्यम स्थानेषु स्थिताः तैस्तैः क्रियमाण करिष्यमाण सूचित भावित आगामि वर्तमान दुष्ट अरिष्ट परिहार द्वारा शुभ एकादश स्थान फल अवाप्ति अर्थम अग्निभय आदि सप्तभय निवारण अर्थम च अपमृत्यु आदि सप्तविध मृत्यु पीड़ा परिहार अर्थम मम इह जन्म कर्मभिः बाल्य कौमार यौवन वार्धकादि अवस्थासु संभावितानां बहूनां बहुविधाः अज्ञानतः च निरन्तरं अभ्यस्तानां प्रकाशकृतानां रहसि कृतानां कलशस्य मुखे विष्णुः कंठे रुद्रस्तमाश्रितः मूले रुद्रस्थितो ब्रह्मापो नमापो प्रथमापः सम्राडापो विराडापः स्वराडापः छन्दापश्यापो ज्योतिर्दिगं हवामहे कविं कवीनां भूमिष्ठवत्समम् ज्येष्ठराजं ब्रह्मणस्पदाः शृण्वन्नोतिभिस्सेदसादरम् महागणाधिपतये नमः पुरतिष्ठापितृगृहे भूः महागणाधिपतिमावाहयामि स्थापयामि पूजयामि ओम महागणाधिपतये नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि शुद्धाजनं समर्पयामि औपचारिकस्नानम् आप्रोहिष्ठामयो भुवः नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकर्णकाय नमः लम्बोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः धूमकेतवे नमः विनामोक्षाय नमः बालचन्द्राय नमः हेरम्बाय नमः स्कन्दपूर्वजाय नमः महागणाधिपतये नमः नाम पूजां समर्पयामि शुरू नायक विनायक
धूर्वधूर्वधूर्वन्तं धूर्वदयोस्मान् धूर्वजनं धूर्वयं वयं धूर्वामः धूपमाघ्रापयामि दीपन्दर पुरतस्थापित दीपन्दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचरणं समर्पयामि दूर्वायुक्तं समर्पयामि पुरतस्थापित पुष्पफलानि निवेदयामि प्रोक्ष्य परिषिच्य नीपरके जगमन्ता विचनुलेवय्या मंगलहारति गणवय्या सकल चराचरमुलो सृष्टिकर्तवन्दरु मिन्नु मिन्नु కొలచి పొందేరులాభము ఏకానంద ఏవంత వేగవినవయ్యా మంగళహారతి గణవయ్యా నాయక వినాయక వేగవినవయ్యా నీ కొరకే జగమంతా నాయక వినాయక వేగవినవయ్యా నీ కొరకే జగమంతా విజయులేవయ్యా మంగళహారతి గణవయ్యా మూర్తయే నమో నమః సమర్పయామి సమర్పయామి అందరూ చెప్పండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ओम नमो अस्तु सत्तेभ्यो एकेन पृथिवीमनो ये अंतरिक्षे ये दिविदेभ्यः देवावकेशेन देवेभ्यः सर्वेभ्यो नमः चावन्नदेवताभ्यो नमः समस्तोपचारार्थम् अक्षतान् समर्पयामि प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि రెంజర్ల గ్రామంలో సీతారామచంద్ర స్వామి ఏదైతే 50 సంవత్సరాలు పురస్కరించుకున్న సందర్భంగా కూడా ఆలయంలో నేటి నుంచి ప్రారంభమైన ఉత్సవాలను కూడా చూడడం జరిగింది. అలాగే ఆలయ విశిష్టతను కూడా K6 ప్రేక్షకుల ముందు ఉంచడం జరిగింది. ఇది రెంజర్ల గ్రామం నుంచి K6 అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. నిరంతరం చూస్తున్న K6 కెమెరామెన్ సాజిద్తో సునీల్ K6 ఛానల్ రెంజర్ల నుంచి.